నాగచంద్రిక మొక్క గురించి తెలుసుకున్న పంచమి ఫణీంద్రతో ఇలా అంటుంది. మీరు నాగమణిని తేవాల్సిన అవసరం లేదు. నాగలోకంలో నాగచంద్రిక అనే మొక్క ఉంటుంది కదా, అది తెస్తే నా ఇష్టరూపధారిణి నాగిని విషయంకి అది విరుగుడు అవుతుందంట కదా, అది తెస్తా అని ఫణీంద్రను అడుగుతుంది. అయినా నీకు ఆ మొక్క గురించి ఎలా తెలుసు అని ఫణీంద్ర అడిగితే, నేను నా జాతి నాగునే, నాకు తెలియకపోవడం ఏంటి అని అంటుంది పంచమి. వీళ్ళేంటి నాగమణి గురించి మాట్లాడమంటే మా మొక్క గురించి మాట్లాడుకుంటున్నారు అనే కరాలే అనుకుంటూ ఉంటుంది. నువ్వు నేను నువ్వు ముందు నాగచంద్రిక మొక్క తెస్తే ఆ తర్వాత నేను మోక్షని కాటేసి ఆ మొక్క ద్వారా మోక్షాన్ని బతికించాక నేను నీతో పాటు నాగలోకానికి వస్తాను అని అంటూ ఉంటుంది పంచమి ఫణీంద్రతో. అది జరగని పని అంటాడు ఫణీంద్ర. జరగకపోతే నేను రాను అంటుంది. ఒకవేళ అది ఆ మొక్క నా విషయానికి విరుగుడే కానీ చనిపోయిన వాళ్ళని బ్రతికించడానికి కాదు. వీళ్ళు విషయానికి విరుగుడు గురించి ఆలోచిస్తున్నారు కానీ నా అన్నయ్య గురించి నా పరిస్థితి ఏంటి అని మేఘన రూపంలో ఉన్న కరాలి ఆలోచిస్తూ ఉంటుంది.